ఏది మొన్న తెలంగాణ అసెంబ్లీలో వందే మాత్రం నడుస్తుంటే మనోడు వాకౌట్ చేశాడు కదా. మన దేశంలో ఉంటూ మన రాష్ట్రంలో ఉంటూ మన అసెంబ్లీలో వందే మాత్రం పాడమంటే పాడట్లా. ఎందుకు పాడరు అంటే వాళ్ళకి దేశం కంటే, దేశంలో ఉండే సాటి హిందువుల కంటే వాళ్ళకి మతమే ముఖ్యం. చాలా స్పష్టంగా ఉన్నారు. మీరు మొన్న చూడండి, చిన్నబామరిది ఏం పేరు, అతని పేరు మన రాజసింగ్ చిన్నబామరిది ఏం పేరు, అక్బరుద్దీన్ స్పష్టంగా చెప్పాడు, ఏ కాపు హో, ఓ రెడ్డి హో, ఓ రావు హో, ओ चौधरी हो, नायडू हो, हमको इम्पोर्टेंट नहीं, दो कलमा पड़ता है वो इम्पोर्टेंट है. స్పష్టంగా మైకులో చెప్పాడు. నువ్వు ఎంత సంకరాకినా వాళ్ళని, అది వాళ్ళ స్టాండ్. నువ్వు ఏదో పెద్ద బయ్యా బయ్యా అంటున్నావు, ఎందుకంటే నువ్వు కుయ్యగాడి కాబట్టి. అర్థమైందా? అందుకని నేనేమంటే, ఇంతకాలం నటించావుగా, ఇప్పుడు బయటికి రా. గురుగారు ఇప్పుడు ఇంత మీరు లాస్ట్ క్వశ్చన్ సార్, ఇంత ప్రచారం చేస్తున్నారు కదా, ఎంతమందిని మీరు అంటే ఈ క్రమంలో మీరు సాధించిన, అంటే మీరు ఇస్కాన్ తరపున చేస్తున్నారా మీ వ్యక్తి? నేను ఇస్కాన్ నుంచి బయటకు వచ్చి 20 ఏళ్ళు దాటింది. నేను వ్యక్తిగతంగానే నా ఫైట్ కొనసాగిస్తున్నాను. మీ అనుభవాలు ఏంటి ఇందులో? మీరు ఎంతమందిని, కొంతమందిని ఇట్లా తిరిగి వెళ్ళేవారు సార్ చాలా మంది. నాకు కనబడే వాళ్ళు, కనబడిన వాళ్ళు కూడా. కనబడే వాళ్ళు అందరూ కనబడాలని లేదు కదా. ఇప్పుడు ఈ ప్రభావం ఉంది అని చెప్పడానికి రుజువు ఏంటి చెప్పనా? చెప్పండి. మీరు ఎప్పుడన్నా నాతో రైల్వే స్టేషన్ రండి, లేదా ఎయిర్పోర్ట్కి రండి, యు విల్ సీ పబ్లిక్ హౌ దే రియాక్ట్. పరమత సహనం లేకుండా మీలాగా కాస్త అగ్రెసివ్ గా. పరమత సహనం నాకు ఉంది సార్, ఉంది కాబట్టి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. కాదు సార్, నేను ఇప్పుడు పరమత సహనం అంటే ఏంటి సార్? వీళ్ళలాగా గుళ్ళో డబ్బులు పట్టుకెళ్ళి ఇచ్చేయడమా, వాళ్ళ సంకరాగడమా, అబద్ధం చెప్పడమా? అట్లా కాదు.